సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. హాయ్ ఇషాన్ గారు. నమస్కారం. ఎప్పటి నుంచి నేర్చుకున్నారు కూచిపూడి మీరు? 14 years నుంచి నేర్చుకుంటున్నాను. బట్ మీరేంటి కూచిపూడి మీద అంత ఇంట్రెస్ట్ అని? అంటే అమ్మ నుంచి వచ్చిందా? నేను నేర్చుకునే ప్లాన్ ఏం లేకుండే. ఎక్స్ప్రెషన్స్ ఫేస్ తో ఇవ్వచ్చు కదా? షూర్. శృంగార హాస్య కరుణ, రౌద్ర వీర భయానక, భీభత్స అద్భుత శాంత. సో శృంగారం అంటే ఒక అమ్మాయి, ఒక అందమైన అమ్మాయి. రౌద్రం మ్యూజిక్ చాలా ఇష్టం, పాటలు బాగా పాడతారు. సో మరి స్టార్ట్ చేసేద్దామా? పరుల వేడలేనురపల్. ఎవరంటే ఇష్టం బాగా తెలుగు యాక్టర్స్? రామ్ చరణ్ గారు అంటే ఇష్టం. ఎందుకని? హాయ్ ఇషాన్ గారు. నమస్కారం. నమస్తే, ఎలా ఉన్నారు? ఐఎమ్ ఆల్ గుడ్ అండి. కదా ఇప్పుడు దీంతో స్టార్ట్ చేద్దామా? డాన్స్ తోట? అయ్యో లేదండి, సరదాగా అన్నాను. బట్ సీరియస్లీ మీ వీడియోస్ కూడా నేను వాచ్ చేశాను. అసలు చాలా 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 బాగుంది. థ్యాంక్ యూ అండి. బట్ అది ఎప్పటి నుంచి నేర్చుకున్నారు కూచిపూడి మీరు? నేను గత 14 years నుంచి నేర్చుకుంటున్నాను. గురు శ్రీ సలాది మృణాలిని గారి దగ్గర. మా మదర్ అవుతారు సలాది మృణాలిని గారు. అమ్మ దగ్గర నేర్చుకుంటున్నాను. గురువు అమ్మ. ఓకే ఓకే. సో అమ్మ కూచిపూడి చిన్నప్పటి నుంచి కూచిపూడి. అమ్మ గురు శ్రీ డివి సత్యకుమార్ గారు నేర్చుకున్నారు. గురు శ్రీ డివి సత్యకుమార్ గారు డైరెక్ట్ స్టూడెంట్ ఆఫ్ శ్రీ వెంపటి చిన్న సత్యం గారు. సో హి ఇస్ ది legendary exponent of Kuchipudi. Oh, super. We follow his style. Okay. మీది ప్రాపర్ ఎక్కడ? మాది హైదరాబాద్. ప్రాపర్ హైదరాబాద్. బాటప్ బోర్న్. సో మీరు బోర్న్ అండ్ బాటప్. నేను 9 years ఢిల్లీలో ఉండే. నాన్న ఎక్స్ ఎయిర్ ఫోర్స్, సో పోస్టింగ్ వల్ల ఢిల్లీలో. 2012లో మేము హైదరాబాద్కి వచ్చి ఇక్కడ సెటిల్ అయిపోయారు. ఓకే. సో మీదేంటి ఎడ్యుకేషన్? నేను యాక్చువల్లీ ఇప్పుడే 19 years నేను. సో అండ్ I've just completed my 12th in 2023. So I've taken a year gap because I'm going to University of Kansas keltunanu USA lo to pursue my music production and computer science as well. So ee 1 year gap lo nenu chaala certifications chesanu. Doordarshan lo nenu oka Kuchipudi graded artist. I've completed my music certification. I'm a CCRT scholarship holder and I've recently put my steps in playback singing also with 2 movies. సో ఏ ఫిల్మ్స్ కి చేశారు? అది 2 ప్రొడక్షన్స్. వన్ ఇస్ G2G ప్రొడక్షన్స్ అండ్ వన్ ఇస్ సత్యగాడ్ ప్రొడక్షన్స్ తో మొన్న స్టార్ట్ అయింది. సో ఫైనల్ గా మ్యూజిక్ అండ్ కూచిపూడి అండ్ నేను ఒక చైల్డ్ యాక్టర్ లా కూడా చేశాను మూవీ. ఇంకా ఒక G2G ప్రొడక్షన్స్ నుంచి కూడా ఒకటి చేశాను. షార్ట్ ఫిలిం వచ్చేసి ద మ్యాజిక్ ఆఫ్ గివింగ్ అని 18 minutes ఉంది. It has been selected for the Child Oscars in Switzerland and Berlin, I suppose. Oh, congratulations. Thank you so much. కాదు అంటే ఇప్పుడు చాలా చిన్న అబ్బాయి కదా మీరు. అంటే ఈ బియర్డ్ వల్ల ఈ హెయిర్ వల్ల అసలు నేను 25+ అని ఎక్స్పెక్ట్ చేసా. సో కోవిడ్ వరకు ఒకలాగా ఉండే నేను. కోవిడ్ తర్వాత యు సీ ద కంప్లీట్ మెచ్యూరిటీ హిట్ అయింది. అప్పుడే ద చేంజ్ ఇన్ వాయిస్ అండ్ because na age ki e voice people don't so still I am shocking seriously. yes. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు 19 years old అని. కూచిపూడి అనేది ఇప్పుడు నిజంగానే నవే డేస్ లో కంప్లీట్ గా అది తెలియట్లేదు చాలా మంది జనాలకి. చాలా చిన్నప్పుడు స్కూల్స్ లో ప్రోగ్రామ్స్ లో ఫేర్వెల్స్ లో ఇలా కూచిపూడి అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. ఇప్పుడు అంతా కూడా మూవీస్, సాంగ్స్, ట్రెండ్, డీజే ఇవే కనిపిస్తున్నాయి. రోజు రోజుకి అది మర్చిపోతున్నారు జనాలు కూచిపూడి. బట్ మీరు ఏంటి అంటే ఒక అబ్బాయి అయి ఉండి బేసిక్ గా కూచిపూడి అనగానే అమ్మాయిలు అంటే వాళ్ళ ఐస్ కానీ, వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ కానీ, ఆ హ్యాండ్స్ కానీ, వాళ్ళ బాడీ స్ట్రక్చర్ కానీ అదంతా కూడా ఒక ఫీమేల్ కి కూచిపూడి అనేది చాలా చాలా బాగుంటుంది. అఫ్ కోర్స్ బాయ్స్ కి చాలా బాగుంటుంది కాదంటలేదు. జూనియర్ ఎన్టీఆర్ గారు మరి కూచిపూడి నేర్చుకున్నారు, సూపర్ డాన్సర్. బట్ మీరేంటి కూచిపూడి మీద అంత ఇంట్రెస్ట్ అని? అంటే అమ్మ నుంచి వచ్చిందా? అమ్మ నుంచి అంటే ఫస్ట్ నేను నేర్చుకునే ప్లాన్ ఏం లేకుండే. సో నేను 4 years 5 years ఉన్నప్పుడు కూచిపూడిలో 4th step ఒకటి ఉంటుందండి. సో ఇట్ ఈస్ వెరీ రిథమిక్, అంటే తాళంలో ఉండాలి స్టెప్ చాలా. సో ఒక రోజు క్లాస్కి వెళ్ళినప్పుడు నేను పక్కన కూర్చునేవాడిని.
సో ఏమైంది, నేను 4th స్టెప్ తాళంలో చేసేసాను. కానీ మా మామ్కి నేర్పియాలని లేకుండే, బికాస్ బీయింగ్ అ బాయ్ కూచిపూడి ఈజ్ అ వెరీ బ్యూటిఫుల్ ఆర్ట్. సో వాట్ హ్యాపెన్స్, కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వాట్ బాయ్స్ థింక్ ఇస్ రియాలిటీ కూడా వాళ్ళకి అది వచ్చేస్తుంది. లైక్ ఫీమేల్ ఇస్ జెస్చర్స్ వచ్చేస్తాయి, మూవ్స్ వచ్చేస్తాయి, దే ఆర్ నాట్ మ్యాన్లీ ఇనఫ్. అది ఫీమేల్ లో కూడా బేసిక్ గా మనం ఎక్కడైనా సరే చూడండి, కూచిపూడి నేర్చుకునే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు వే ఆఫ్ టాకింగ్ లో కానీ, అంటే ఆ సున్నితత్వం, ఆ మాట్లాడే విధానం, ఆ ఎక్స్ప్రెషన్స్ అన్ని కూడా సేమ్ కూచిపూడిలో ఎలా అయితే ఉంటుందో అలానే వచ్చేస్తుంది. అదే దట్స్ వై ఐఎమ్ ఆస్కింగ్ యూ, మీరు బాయ్ అయి ఉండి సేమ్ అది ఎలా వచ్చింది? సో దిస్ క్రెడిట్ గోస్ టు మై ఫాదర్, బికాస్ మా నాన్న మా మామ్కి ఇంకా చెప్పారు దట్ ఇఫ్ నా దగ్గర టాలెంట్ ఉంది, వై నాట్ లెట్స్ దాన్ని ప్రోత్సాహం చేయాలని. అండ్ దానికోసం ఐ లెర్న్ taekwondo అండ్ ఐఎమ్ ఇంటర్ స్టేట్ ఛాంపియన్ ఇన్ taekwondo consecutive 2 years. సో దానివల్ల ఆ బాడీ లాంగ్వేజ్, బాడీ జెస్చర్స్ నావి కొంచెం స్టిఫ్గా ఉండడం వల్ల ఇంకా నేను స్టార్టింగ్లో ఇలా అయింది, 2-3 టైమ్స్ ఫీమేలిష్ జెస్చర్స్ రావడం. బికాస్ వాట్ హ్యాపెన్స్ ఇస్ ఎర్లీ స్టేజ్ ఆఫ్ డాన్స్లో you are not that conscious in your mind what you are outside and what you are inside. సో ఆ 2-3 టైమ్స్ నేను చెక్ చేసుకొని నా పేరెంట్స్ నాకు చెప్పి అప్పుడు మెల్లమెల్లగా ఐ సెటిల్డ్. ఒక్కసారి అంటే లైక్ పంచలో ఉన్నారు కాబట్టి డాన్స్ చేయడానికి చాలా కష్టం అవుతుంది, బట్ ఎక్స్ప్రెషన్స్ ఫేస్ తో ఇవ్వచ్చు కదా. షూర్ ఏదైనా ఒక. సో మాకు కూచిపూడి రసాలు ఉంటాయి, శృంగార హాస్య కరుణ, రౌద్ర వీర భయానక, భీభత్స అద్భుత శాంత. సో నేను మీకు రౌద్రం చూపిస్తాను, ఒక రౌద్రం చూపిస్తాను, శృంగారం చూపిస్తాను. సో శృంగారం అంటే ఒక అమ్మాయి, ఒక అందమైన అమ్మాయి, షీఈ్ సిగ్గు. ఇప్పుడు మీకు అక్కడ ఇష్టమైన ఒక అబ్బాయి ఉన్నాడు, ఇక్కడ నేను అమ్మాయిని. సో ఆ అబ్బాయి ఉన్నాడు, నేను అబ్బాయిని ఇప్పుడే వచ్చి చూస్తున్నాడు, నాకు అబ్బాయి నచ్చాడు, కానీ నేను ఐఎమ్ జస్ట్ గివింగ్ హిమ్ సిగ్నల్. సో ఇక్కడ ఒక అబ్బాయి ఉన్నాడు, సో ఐఎమ్ అ గర్ల్. సో ఇలా వచ్చాను, నేను చూస్తున్నాను, మళ్ళీ లోపలికి వెళ్ళిపోతున్నాడా, క్లాస్ లోపలికి వెళ్ళిపోతున్నాడు. సో ఇదొక శృంగారం. థ్యాంక్ యూ. శృంగార హాస్య కరుణం, హాస్యం. సో హాస్యం ఇస్ నథింగ్ బట్ లాఫ్టర్. వీ డూ ఇట్ ఎవ్రీ డే. ఇట్ ఈస్ లాఫింగ్. అంటే ఇప్పుడు మీకు ఒక ఫేవరెట్ ఎలా ఎగ్జాంపుల్ ఇవ్వదాం, నార్మల్ నవ్వుతారు, ఒక జోక్ ఏమన్నా చెప్పారు, ఆ నవ్వు వేరు, మళ్ళీ మీరు పోర్ట్రే చేసే నవ్వు ఒకటి వేరు. సో ఇప్పుడు మీరు ఒక చేస్తున్నారు, ఇది హాస్యమే, ఇది ఒక హాస్యమే. సో ఇది హాస్యం. శృంగార హాస్య కరుణ, కరుణించడం, కరుణ. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి ఉన్నారండి, మేము నన్ను కరుణించయ్యా, చాలా కష్టాల్లో ఉన్నాను, నన్ను కరుణించు, నీ దయ కావాలి నాకు, అది దట్ ఈస్ కరుణ. శృంగార హాస్య కరుణ. రౌద్రం ఇస్ రౌద్ర వీర భయానక. సో రౌద్రం is a rough, which I've told you, a rough heroic character, or which I'd say is సో కళ్ళు బరువు గుంచి. ఇప్పుడు ఏం లేదండి, నేను మిమ్మల్ని స్టేర్ చేస్తున్నాను, నేను మిమ్మల్ని ఇలానే స్టేర్ చేస్తాను. లైవ్ లో యాంకర్ మీద చాలా రౌద్రంగా చూస్తున్నా. అది రౌద్రం. వీరత్వం. నేను రాజునండి, నేను రాజును. వచ్చారా అందరూ? సో రాజు, ద కింగ్స్ బాడీ లాంగ్వేజ్ is different. He'll be stiff, ఇంతే మూమెంట్. వచ్చారా అందరూ? కూర్చోండి, నేనున్నాను, నేను అందరిని చూసుకుంటాను, అంతే. రౌద్ర వీర భయానకం. నరసింహస్వామి, ఇఫ్ వి టేక్ నరసింహస్వామి, దశావతారంలో నరసింహ అవతారం అని ఉంటుంది, హిరణ్యకశిపుడు, అండ్ సో ఒక సీన్ ఉంటుందండి, వెన్ హిరణ్యకశిపుడిని నరసింహస్వామి ఆయన తొడ పైన కూర్చోబెట్టి చీల్చి. సో ఐల్ జస్ట్ డూ దట్. సో దిస్ ఇస్ నరసింహస్వామిస్ అవతారం. రౌద్ర వీర భయానక భీభత్స. అబ్బా, సర్ప్రైజింగ్. ఇట్ ఈస్ వెరీ భీభత్సం, అద్భుతం. భీభత్సం ఇస్ what do I say? భీభత్సం ఇంకా అద్భుతం ఆర్ వెరీ సిమిలర్, బట్ దెర్ ఇస్ స్లైట్ డిఫరెంట్. భీభత్సం, అద్భుతం. భీభత్సం అంటే ఇప్పుడు ఫ్లడ్స్ వచ్చేసింది మీకు,
అదే విచ్ హావ్ డన్ దట్ ఈస్ అద్భుతం. బీభత్సం ఇస్ ఫ్లడ్స్ వచ్చేసాయి. అబ్బా ఫ్లడ్స్ వచ్చేస్తున్నాయి, ఏం చేయాలి ఇప్పుడు, ఏంటి ఎక్కడికి వెళ్ళాలి, కంగారు బీభత్సం. అద్భుతం ఇస్ మీకు మీరు ఒక గిఫ్ట్ ఇచ్చాను నేను మీకు. ఎంత బాగుంది అసలు ఈ గిఫ్ట్. అది రియల్ గా ఇవ్వాలి కదా. సూపర్. శాంతం ఇస్ అగైన్ గౌతమ్ బుద్ధ ఇన్ అ పీస్. ఇట్ ఈస్ వెరీ పీస్ఫుల్, ఎవ్రీథింగ్ ఇస్ బ్యూటిఫుల్ ఇన్ ద వరల్డ్. అలా ఎక్సలెంట్ అండి, సూపర్. సో ఇవన్నీ కూడా స్టార్టింగ్ స్టేజ్ ఆఫ్ ఇవే. ఇవన్నీ ఎప్పుడు నేర్చుకుంటారు ఇన్ ద సెన్స్ కూచిపూడి ఆర్ విచ్ ఎవర్ ఆర్ట్ ఫామ్, ఎస్పెషలీ కూచిపూడి, బికాస్ ఐఎమ్ ఇన్ కూచిపూడి. ఇదంతా ఒక పెద్ద ఓషన్ అండి ఇది. సో దేర్ ఆర్ ఇట్ ఆఫ్ కోర్స్ ఇట్ డిపెండ్స్ ఆన్ ఇండివిజువల్, బట్ ఐ హావ్ లెర్న్డ్ ఆల్ దీస్ ఇన్ ద స్పాన్ ఆఫ్ 3-4 years. నా డాన్స్ కంప్లీట్ అయిన తర్వాత ఐ హావ్ ఎంటర్డ్ ఇంటూ ఫేజెస్. సూపర్. సో ఇట్ ఈస్ లైక్ దట్. మ్యూజిక్ చాలా ఇష్టం, పాటలు బాగా పాడతారు. సో మరి స్టార్ట్ చేసేద్దామా? సో నేను కర్ణాటిక్ మ్యూజిక్ శ్రీ పివిఎస్ శేషయ్య శాస్త్రి గారి దగ్గర నేర్చుకున్నాను. సో ఒక్క కీర్తనం మీకు వినిపిస్తాను. నాటరాగం నిన్నే భజన. సో ఐల్ జస్ట్ టేక్ ద అనుపల్లివి, సెకండ్ స్టాంజా నుంచి పాడతాను. పల్నాగ శాయి పల్నాగ శాయి పరుల వేడలే నూర పల్నాగ శాయి పరుల వేడలే నూర నిసరిస గమ గమ పమ మప మపని పని మప మగమరి నిసరిస సగమ గమ పమ 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 పని పని మప మగమరి సరి గమ మప పద నిజని ప మగమ ప మగమరి సని నే భజన సేయువడను నే భజన. సో ఇదొక అనుపల్లవి ఒక కీర్తనంలో నిన్నే భజన అని. సో దిస్ ఇస్ సూపర్. సో అంటే ఇలాంటి కీర్తనలే కాకుండా ఏమైనా తెలుగు సాంగ్స్ కానీ, ఫిలిం సాంగ్స్ కానీ అవి? బాలీవుడ్ లో నా ఫేవరెట్ సింగర్, వన్ ఆఫ్ ది ఫేవరెట్ సింగర్ ఇస్ హరిహరన్ గారు. అదే బాలీవుడే కాదండి, తెలుగులో కూడా అందరికి ఫేవరెట్. సో అతని సాంగ్స్, అతని మ్యూజిక్ చాలా ఈజీగా తెలిసిపోతుంది. సో అతనిది తూ హీ రే ఒకటి పాట. తూ హీ రే तेरे बिना मैं कैसे जीऊं, तू ही रे तेरे बिना मैं कैसे जीऊं, आजा रे यूं ही तड़पाना तू मुझको, इन सांसों का देखो तुम पागलपन के आए नहीं इन्हें चैन, मुझसे ये बोली मैं राहों में तेरी अपने बिछा दूं ये नैन, इन ऊंचे पहाड़ों से जान दे दूंगा मैं गर तुम ना आए कहीं, तुम उधर जानम उम्मीद मेरी जो तोड़ो, इधर ये जहां छोड़ू मैं, मौत और जिंदगी तेरे हाथों में दे दिया रे, तू ही रे. That's it. సూపర్ సూపర్ సూపర్. తెలుగులో ఏమైనా వచ్చా? తెలుగు ఇస్ అ లాంగ్వేజ్ బ్యారియర్, ఎందుకంటే ఐ బీన్ బోర్న్ అండ్ బ్రాట్ అప్ ఇన్ ఢిల్లీ. సో హిందీ బాగా అలవాటు అయిపోయి, దట్ ఈస్ ద ఓన్లీ రీజన్. ఇంకే వచ్చు హిందీలో? खामोशियां आवाज है तुम सुनने तो आओ कभी, खामोशियां अल्फाज है तुम सुनने तो आओ कभी,
बेकरार है बात करने को, कहने दो इनको जरा खामोशियां तेरी मेरी खामोशियां खामोशियां लिपटी हुई खामोशियां. సూపర్ అండి. ఫైనల్లీ వాయిస్ కూడా చాలా చాలా బాగుంది. Thank you. సో ఇప్పుడు ఆల్రెడీ తెలుగులోకి తెలుగు entered, సాంగ్స్ కూడా two చేస్తున్నారు. productions which I've entered. సూపర్ చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇంట్రొడ్యూస్ చేశాను. అయిపోయారు అండ్ అలానే సింగింగ్ అండ్ కూచిపూడి. అంటే ఫైనల్ గా మీ గోల్ ఏంటి? Goal యాక్టర్ అవ్వాలనా? యాక్టర్ అంటే నా గోల్ ఇన్ ద సెన్స్ ఇట్ ఈస్ ఆల్ డైవర్సిఫైడ్. ఐ వాంట్ బి అ డాన్సర్ లైక్ శ్రీ వెంపటి చిన్న సత్యం గారు. ఐ వాంట్ బి అ మ్యూజిక్ కంపోజర్ లైక్ ఇళయరాజా గారు. I want to be a singer like Sid Sriram and Sri Jesdas garu, and I want to be a natvanar like my mother. And acting in the sense, acting lo kuda I have interest. ఎవరంటే ఇష్టం బాగా తెలుగు యాక్టర్స్? రామ్ చరణ్ గారు అంటే ఇష్టం. ఎందుకని? రామ్ చరణ్ గారు ఎగ్జాక్ట్లీ ఆ వీరత్వం ఆయన ఫేస్ లో బాగా సూట్ అవుతుంది. ఆర్ఆర్ఆర్ లో ఎస్పెషల్లీ ఫెంటాస్టిక్ అనిపించింది నాకు. సూపర్ అండి. సో ఇంకా ఏవైనా సో నటవాంగం అనేది ఒక మనకి రిథమ్ ఎలానో నటవాంగం ఇస్ ప్యారలల్ టు రిథమ్, అండ్ దిస్ ఇస్ అన్ ఇన్స్ట్రుమెంట్ విచ్ ఇస్ ప్లేన్ వెన్ యునో డాన్సర్స్ పర్ఫార్మ్. సో ఒక జతి మీకు వినిపిస్తాను నేను విత్ నటవాంగం. ఓకే. తద్దర్రి తద్దర్రి తద్దన్న తద్దన్న తచ్చన్ను తత్తిమ్మి తత్తిత్తాంకిట తక తరికిట తక తద్దర్రి తద్దర్రి తద్దన్న తద్దన్న తచ్చన్ను తత్తిమ్మి తత్తిత్తాంకిట తక తరికిట తక తద్దర్రి తద్దర్రి తత్తిత్తాంకిట తక తరికిట తద్దన్న తద్దన్న తక తిత్తాంకిట తక తరికిట తక తద్దదిమ్మి తద్దిమ్మి తద్దిత్తాంకిట తక తరికిట తక తద్దజన్ను తజ్జన్ను తద్దిత్తాంకిట తక తరికిట తద్దిత్తాంకిట తక తరికిట తకదిత్తాంకిట తక తరికిట తాంకిట తక తరికిట తక తాంకిట తక తరికిట తక తద్దరికిట తక తద్దనకిట తక జం జం దర్రి తన్న చన్ను దిమ్మి దరిదన జను దిమ్మి తాం తిత్తాం తద్దిత్తాం తక తితాం తరికిట తక తచ్చం తరికిట తక తచ్చం తరికిట తక తరికిట తక తరికిట. సో దిస్ ఇస్ అన్ ఇంట్రొడక్షన్ ఆఫ్ నటవాంగం. ఒక చిన్న జతి వేశాను నేను. సింగింగ్ వరకు ఓకే, భరతనాట్యం ఓకే, అంటే లైక్ యాక్టింగ్ అనేది కాకుండా ఇప్పుడు యుఎస్ వెళ్తున్నారు, మ్యూజిక్తో పాటు మీరు కంప్యూటర్ సైన్స్ కూడా చేయాలనుకుంటున్నారు. అంటే లైక్ ఏమైనా సాఫ్ట్వేర్లో కూడా చేయాలని ఉందా? అంటే మా నాన్న ఇప్పుడు సాఫ్ట్వేర్ సైడ్, నాన్న ఎక్స్ఐఎఫ్ఓస్, ఇప్పుడు నాన్న టీసీఎస్లో ఇండియా పోస్ట్ లీడ్ చేస్తారు. సో ఆ సాఫ్ట్వేర్ కొన్ని స్కిల్స్ కూడా యూనో నాకు ఇంట్రెస్ట్, నాన్న కోడ్ చేయడం కానీ ఒక యూనో ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం కానీ. సో ఆ ఒక సైడ్ ఇంట్రెస్ట్ కూడా ఉంది. టీసీఎస్ ఎక్కడ? హైదరాబాద్. సో ఆ ఇంట్రెస్ట్ కూడా నాకు సాఫ్ట్వేర్లో కొంచెం ఉంది. సో అలా ఎంతైనా ఎడ్యుకేషన్ లేకపోతే యూనో నేను అనుకున్న గోల్స్ నేను రీచ్ కాలేను. సో ఎడ్యుకేషన్ ఈజ్ అ బేస్ ఫర్ మీ. దట్స్ వై ఐ హావ్ ఆల్సో చూసన్ కంప్యూటర్ సైన్స్. సూపర్ అండి. సో నేనైతే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను లైక్ అంటే అటు ఫాదర్ నుంచి అండ్ ఇటు అమ్మ నుంచి కూచిపూడి అండ్ సింగింగ్, సీరియస్లీ మంచి వాయిస్ ఉంది, మంచి ఇది ఉంది. అంటే మీరు ఏమైనా రియాలిటీ షోస్కి కూచిపూడి అలాంటిది ఏమైనా ఉంటే చేయాలన్న ఇంట్రెస్ట్ ఉందా? ఉందండి, బట్ యూనో నేను ఇప్పుడు యుఎస్కి వెళ్ళిపోతున్నాను. సో ఎనీథింగ్ ఆఫ్టర్ 4 years చేస్తాను నేను. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ నైస్ టాకింగ్ టు యూ. సీరియస్లీ నిజంగానే కూచిపూడిని చాలా మంది మర్చిపోతున్నారు, బట్ మళ్ళీ ఒక్కసారిగా మిమ్మల్ని చూసిన తర్వాత అయ్యో ఇది ఇంకా ఉంది, ఇంకా కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నాను. నిజంగానే ప్రతి ఒక్క యాక్టర్ అండ్ యాక్ట్రెసెస్కి కూడా ఇలాంటివి కూడా కొంత వస్తే చాలా బాగుంటుంది కూడా, అంటే ఆ ఎక్స్ప్రెషన్స్ కానీ ఎవ్రీథింగ్. బట్ వాట్ ఎవర్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. ప్రతి దాంట్లో కూడా మంచి సక్సెస్ రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.